డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ అడ్వైజర్ యాదగిరి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, కొన్ని పాలసీస్ ఉన్నాయి, టర్మ్ పాలసీస్. సాధారణంగా వాళ్ళు ప్రీమియం మెచ్యూరిటీ అనేది వెనక్కి రిటర్న్ చేయడం అంటే జరగదు. అవును. కానీ కొన్ని పాలసీస్ ఏంటంటే బీమా హామీ ఇవ్వడంతో పాటు ఈ ప్రీమియం మెచ్యూరిటీ అనేది కూడా మనకి రిటర్న్స్ గా మంచిగా తిరిగిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి జీవన్ కిరణ్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దాని గురించి మా వ్యూవర్స్ కి ఈరోజు కొంచెం డీటెయిల్ గా దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాసెస్ అంతా సార్. యాక్చువల్గా ఇది చెప్పేదానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అంటే చిన్న స్టోరీ అని కాదు, రీసెంట్గా మనకు అందరికీ జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి మాట్లాడుకోవాలి. మొన్న మనకు కరోనా వచ్చింది. ఎప్పుడు 2019లో, అంటే 20 అనుకోండి. 20లో మనకు కరోనా వచ్చింది. కరోనా అనేటువంటి దాన్ని ఎవరైనా చూశారా? ఎవరు చూడలేదు. ఒక కంటికి కనపడనటువంటి ఒక చిన్న ప్రాణజీవి ప్రపంచాన్ని అంతని కూడా ఒలిగించేసేసింది. ఇలాంటప్పుడు చాలామంది వాళ్ళ యొక్క లైఫ్ అనేది సాక్రిఫై చేయడం, అంటే చనిపోవడం జరిగింది. చాలా కుటుంబాలకు లాస్ జరిగింది. మేజర్ అంటే కీ పర్సన్స్ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. అలాంటి చాలా ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి కరోనా వల్ల. ఎందుకు అని అంటే, ఈ కరోనా సరే మనకు రాదు, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ ఉప్పెనను మనం కూడా దాంట్లో భాగం అయిపోయినాం. కాబట్టి ఈ భాగంలో మనం ఎవరం బయటికి అంటే కొంతమంది అంటే దీని నుంచి మనం అతిథులం కాము. దానికి మనం అతిథులం కాము. కాబట్టి అందులో భాగంగా మనకు కూడా ఆ స్ట్రోక్ అనేది రావడం జరిగింది. ఇలాంటప్పుడు బాగున్న వారు మంచిగా ఉంటారు. ఆ సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, డ్యామేజ్ జరిగిన ఫ్యామిలీస్, వాళ్ళ యొక్క కీ పర్సన్ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ ఏ రకంగా సఫర్ అవుతున్నాయి వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తుంటారు. అంటే పాపం వాళ్ళు మంచి పొజిషన్లో ఉండి కూడా ఒక ఐటీలో కానీ లేదంటే ఒక ప్రొఫెషనల్లో కానీ ఉన్నటువంటి పర్సన్స్ కూడా పోయినప్పుడు వాళ్ళ ఇన్కమ్ ఏమైంది? డై అయిపోయింది. వాళ్ళ ఇన్కమ్ డై అయిపోయిందంటే అప్పటి వరకు మంచిగా తిరిగినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. రివర్స్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ అంటే ఎవరు కూడా ఊహించరు. కాబట్టి ఊహించని సంఘటన జరిగినప్పుడు అదే దీన్ని అంటారు అన్ప్రెడిక్టబుల్గా. మనకు ఏదైతే సిచ్యువేషన్స్ వల్ల మనకి ఏదైతే జరుగుతూ ఉంటుందో అలాంటి దానికోసం మనం ఒక సెక్యూర్డ్గా మనం ఒకటి ప్లాన్ చేసి ఉంటే, ఆ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకెళ్తే ఒకవేళ జరిగేదాన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి అలాంటిది ఏదైనా ఉంటే వీళ్ళకు ఎన్నుకునే ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ దాంట్లో మీరు అన్నీ అడిగారు టర్మ్ పాలసీ గురించి, ఏదైనా రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వచ్చే పాలసీస్ గురించి. ఇప్పుడు ఏదైతుందో జీవన్ కిరణ్ గురించి మీరు అడిగారు. మంచిది. జీవన్ కిరణ్ అనేది కూడా జీవన్ కిరణ్ పాలసీ ఏంటంటే టర్మ్ పాలసీ. వాస్తవానికి ఈ టర్మ్ పాలసీలో మామూలుగా రిటర్న్ అనేవి ఉండవు. కానీ ఈ జీవన్ కిరణ్ పాలసీలో మనకు కార్పొరేషన్ వారు ఏం చేశారు అంటే, మీరు కట్టండి, కొన్నాళ్ళు చూడండి, ఉండి కట్టిన తర్వాత మీరు కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ ఏమి జరగనట్టయితే మీరు కట్టిన డబ్బులు మీకు వాపసు ఇచ్చేస్తున్నాం, ఎన్నాళ్ళు అయితే అన్నాళ్ళకు మీకు వాపసు ఇస్తున్నాం అని కార్పొరేషన్ ఇది ప్రజల నుంచి వచ్చిన డిమాండే. వాళ్ళు స్వతహాగా చేసింది ఏం లేదు, కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్ ప్రకారంగానే వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటి అని అంటే, మనం కవర్ చేసి మళ్ళీ డబ్బులు ఇస్తున్నాం. వాస్తవానికి టర్మ్ ఇన్సూరెన్స్లో అనేది రిటర్న్ అనేది ఉండదు, ఓన్లీ కవర్ మాత్రమే చేస్తాము. ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ ఫ్యామిలీకి ఏదైతే తీసుకున్నారో దాన్ని మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పినట్టయితే, ఒక 30 years పర్సన్ ఆయన యొక్క ఫ్యామిలీ సెట్ అవ్వడానికి, అలా పిల్లలను సెట్ చేయడానికి, ఆయన రిటైర్డ్ అవ్వడానికి ఒక మినిమం ఒక 30 years టర్మ్ ఉంటుంది. మనం ఇంకొక 10 years ఎక్స్టెండ్ చేసుకుందాం. ఎందుకంటే 30 years అంటే రిటైర్మెంట్ ఏజ్. రిటైర్మెంట్ ఏజ్ తర్వాత కూడా ఇవాళ లైఫ్ స్పాన్ ఉంది, ఇంకా 75 years వరకు లైఫ్ స్పాన్ ఉంది. కానీ మనం ఒక 70 years వరకు తీసుకుందాం. అంటే ఒక 30 years పర్సన్ ఒక 40 years వరకు, అంటే ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ ఏజ్ వరకు ఆయనకి ఇన్కమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఫర్ మంత్ మినిమం తక్కువ తీసుకున్నా కూడా ఒక 50,000 రూపీస్తో ఆయన ఒక శాలరీ ఉన్నట్టయితే, 30 years పర్సన్ ఆయనే కీ పర్సన్ అయినట్టయితే, ఆయనకు రిటైర్మెంట్ ఏజ్ మనం తీసుకున్నట్టయితే ఆయనకు ఫర్ యానం వచ్చేసి 50,000 కాబట్టి 50,000 × 12 కాబట్టి మనకు ఒక 6 lakhs ఫర్ యానం ఆయనకు ప్యాకేజ్ ఉంటుంది. ఇలాగ 6 lakhs ఫర్ యానం ప్యాకేజ్ ఉన్న పర్సన్
30 years ఉన్నాడు కాబట్టి ఆ పిల్లల్ని సెట్ చేయాలి. ఇప్పుడు మనం కరోనాలో చూసుకున్నాము కాబట్టి అలాగా కావాలంటే ఆ రకమైనటువంటి ఇన్కమ్ మనం రీప్లేస్మెంట్ చేసుకునే విధంగా మన ఇన్కమ్ అంటే రాబోయే 30 సంవత్సరాలకు నేను లేకున్నా నా ఇన్కాన్ని రీప్లేస్మెంట్ కావాలి అనుకునే విధంగా ప్లాన్ చేసినట్టయితే ఆ ప్లాన్ ప్రకారంగా 30 yearsకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhs ఫర్ యానం అవుతుంది. ఆయన 30 years కాబట్టి 30 years వరకు ఆయన ఉంటే ఎంత సంపాదిస్తాడు? ఇంకా గ్రోత్ ఉండాలి, ఒక 10 to 20% గ్రోత్ ఉండాలి. కానీ మనం సేమ్ వెళ్ళినా కూడా 1,80 lakhs ఆయన కావాలి, ఫండ్ కావాలి. ఎప్పటికీ రిటైర్మెంట్ ఏజ్ వరకు వాళ్ళ ఫ్యామిలీని సర్వైవల్ చేసుకోవడానికి ఆయన 1,80 lakhs అనేది సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే 50,000 మనం తీసుకున్నట్టయితే ఇంకా పెంచుకుంటే ఇంకెక్కువ వస్తుంది. సో ఇట్లా 1,80 lakhsను మనకు ఉండాలి, రేపొద్దున ఉండాలి అంటే ఇలాగా లేదు. అందులో అంత వద్దులేండి నాకు అంతేంది అంటే ఒక కనీసం ఆఫర్నే ఉండాలి కదా. 1,80 అంటే 90 ఇప్పుడు ఒక 1 CR తీసుకుందాం. ఒక 1 CRకు నా తర్వాత నా యొక్క ఇన్కమ్ రీప్లేస్మెంట్ జరగాలి అనుకున్నప్పుడు ఆయనకు ఒక 40 years టర్మ్తోని ఒక పాలసీ తీసుకున్నట్టయితే, ఇదే పాలసీ తీసుకున్నట్టయితే, ఒక ₹1,00,00,000 పాలసీ తీసుకున్నట్టయితే ఆయనకి ఇయర్లీ ఒక 40 to 43,000 అలా వస్తూ ఉంటుంది. ఇది ఒకవేళ ఏదైనా జరిగినట్టయితే ఆయనకు 1 CR ఇస్తాం. లేదు దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఒకేసారి కాదు, నాకు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కావాలి, 5 years 10 years ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్ ప్రకారంగా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా అమౌంట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా రిస్క్ జరగలేదు, వాళ్ళకి ఏదైతే కట్టిన అమౌంట్ ఉంటుందో ఆ కట్టిన అమౌంట్ మొత్తం టోటల్గా GSTలు తర్వాత ట్యాక్స్లు తీసేసి రిమైనింగ్ అమౌంట్ అంతా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ నన్ను అడిగితే నేనేం చెప్తాను అంటే ఆయన కట్టిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఎలా తీసుకుంటాడు అంటే ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 అంటే ఒక 6 lakhs ఉన్న పర్సన్ లేదా 7 lakhs ఉన్న పర్సన్ ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కదా. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారంగా ఆయనకు ఒక మన పాలసీ తీసుకున్నాడు అనుకోండి, ఒక 43,000 తీసుకున్నట్టయితే దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎంత ఎగ్జంప్షన్ వస్తుంది? ఫర్ యానం ఒక 9,000 వరకు ఎగ్జంప్షన్ వస్తుంది. ఆ 9,000 into 40 వేసుకున్నట్టయితే 3,60,000 సంథింగ్ ఎంతో అవుతుంది. అంటే ఈయన కట్టిన డబ్బులకు ఈయన ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు కట్టే డబ్బులు దగ్గర ఒక 17 లక్షలు ఎంతనో కడతాడు, మళ్ళీ 16,70,000 ఎంతనో మళ్ళీ ఈయన రిటర్న్ తీసుకుంటాడు. కానీ నన్ను అడిగితే నేనేమంటాను, ఇప్పుడు ఈయన 16 లక్షలే కాదు, ఈయన ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కట్టుకుంటున్నాడు కదా, ఆ డబ్బులను కూడా మనం కౌంట్ చేస్తే ఈయనకి 20 లక్షలకు బెనిఫిట్ మనం ఇస్తున్నాం. ప్లస్ ఇక్కడ నుంచి ఆయనకి day 1 నుంచి ₹1,00,00,000 కవరేజ్ ఇస్తున్నాం. ఒకవేళ ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,00,000 ఇస్తున్నాం. ఏం జరగలేదు, ఆయన కట్టిన డబ్బులు ఆయనకు రిటర్న్ వస్తున్నాయి. ఆ రిటర్న్ ఆయన రిటైర్మెంట్ కింద వాడుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇది ఒక మార్గం. కానీ ఇంకా ఒక మార్గం ఉంటుంది దీంట్లో. కొంతమంది ఎలా ఉంటుందంటే నాకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం అక్కర్లేదండి, ప్యూర్ నాకు టర్మ్ ఇన్సూరెన్సే కావాలి, ఆ టర్మ్లో ఒకవేళ నాకేదైనా జరిగితే డబ్బులు రావాలి, రాకపోయినా ఏం లేదు అని అంటారు. అలాంటి వాళ్ళకు ఇంకొకటి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి దీనికన్నా కూడా ఎక్కువ రిటర్న్స్ అనేది జనరేట్ అవుతాయి. కానీ అందరూ ఆ రకంగా వెళ్ళలేరు కాబట్టి మనం దాని గురించి అదొక సెగ్మెంట్, అది వేరే సెగ్మెంట్. కానీ ఇందులో మామూలుగా మనం ఆలోచించినప్పుడు అలాంటి మార్కెట్ రిస్క్ నాకు అక్కర్లేదు, నేను కట్టుకుంటూ వెళ్తాను, నాకు నా ఫ్యామిలీకి నాకు బాగుండాలి, నేను కొన్నాళ్ళ తర్వాత నాకు ఒకవేళ నా డబ్బులు నాకు రిటర్న్ వస్తున్నాయి అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ పాలసీ చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీంట్లో ఈ కట్టినటువంటి డబ్బుకు ఐటీలో మనం చూపించుకుంటున్నాం, రిటర్న్గా మనకు డబ్బులు వస్తున్నాయి, మనకు ఒకవేళ ఏదైనా జరిగితే డబ్బులు ఇస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. సార్ ఒకవేళ నేను కట్టలేను, నేను తీసుకున్నాను 40,000 తీసుకున్నాను, నాకు 20,000 నా ఫిల్ఫిల్ అయిపోయినాయి, నాకు ఏవైతున్నాయో నా ఫైనాన్షియల్ సంబంధించినటువంటి బర్డన్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ చేసుకోగలిగిన లయబిలిటీస్ అన్ని నేను ఫిల్ఫిల్ చేసుకున్నాను ఒక 20 yearsలో. అంటే ఆయన వయసు 50 వచ్చే వరకు నేను అంతా ఫిల్ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు అక్కర్లేదు అంటే నాకు అక్కర్లేదండి, నాకు ఈ పాలసీ కూడా అక్కర్లేదు, తీసుకోండి, సరెండర్ వాల్యూ ప్రకారంగా మీకు సరెండర్ అమౌంట్ కూడా మీకు ఇస్తాం. సో మనకు మధ్యలో బయటికి వచ్చే ఆప్షన్ ఉంది, లాస్ట్ వరకు ఉంటే డబ్బులు ఇస్తున్నాం, ఏదైనా జరగకూడదు జరిగితే డబ్బులు ఇస్తున్నాం. ఇలాగ మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించుకోవడానికి అంటే మీరు గవర్నమెంట్కి మీరు వైట్ చూపించుకోవడానికి గ్యారంటెడ్గా మీకు ఏవైతుందో దాని ప్రకారం యాజ్ పర్ స్లాబ్ ప్రకారంగా మీకు ఇవి ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు వీటన్నిటి ప్రకారంగా ముందుకెళ్తే ఆ పర్సన్కి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఒక సెక్యూర్డ్గా ఉండగలుగుతుంది. అయితే ఈ పాలసీని ఎవరికి ఇస్తాం, ఎవరు తీసుకుంటారు, అర్హులు ఎవరు అర్హులు దీనికి కదా? అంటే ఈ పాలసీలో ఎంట్రీ కావాలంటే మేజర్ అయి ఉండాలి. ఫస్ట్ 18 years నుంచి 65 years వరకు ఈ పాలసీని ఇష్యూ చేస్తాం.
ఈ పాలసీలో ఎంత సమ్ అష్యూర్డ్ మినిమం ఎంత ఉంటుంది, మ్యాక్సిమం ఎంత ఉంటుంది, అది కూడా ఎస్ మినిమం 15 lakhs, మ్యాక్సిమం యాజ్ పర్ ఆయన ఫైనాన్షియల్ కండిషన్ ప్రకారంగా, ఆయనకున్న ఇన్కమ్ స్టేటస్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ మెడికల్ కండిషన్ ప్రకారంగా కూడా ఫైనాన్షియల్ బాగుండొచ్చు, ఆయన 10 లక్షలు 12 లక్షలకు ఉండొచ్చు, కానీ మెడికల్గా అన్ఫిట్ ఉండొచ్చు. ఎస్ అలాంటప్పుడు పాలసీని యాజ్ పర్ దాని ప్రకారం నామ్స్ ప్రకారంగా ఆయనకి ఎక్స్ట్రా ప్రీమియం ఇవ్వడం అన్న జరుగుతుంది, లేదా పాలసీ ఇవ్వకపోవడం అన్న జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుంది, లేకపోతే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని అంటే మెడికల్ ప్రకారంగా ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆయన ఫైనాన్షియల్ ప్రకారంగా బాగానే ఉన్నాడు, ఇప్పుడు ప్రజెంట్ బాగున్నాడు, ప్రయాణం వచ్చేసి ప్రయాణం 12 lakhs 13 lakhs 15 lakhs ఉండొచ్చు ఆయనకు. కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు కంపెనీ కూడా కొన్ని చూసుకొని వాళ్ళ అండర్ రైటర్ రూల్ ప్రకారంగా పాలసీ ఇష్యూ చేయొచ్చా లేదా, ఒకవేళ ఇష్యూ చేస్తే ఏంటి, ఏమైనా ఎక్స్ట్రా ప్రీమియంతో ఇష్యూ చేయొచ్చా, అలాగా ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఇట్లా వీటిని ఈ రకమైనటువంటి పాలసీని ప్రతి ఒక్క ఫ్యామిలీ తీసుకోవడం వలన వాళ్ళకి ఫస్ట్ నుంచి ఏమవుతుంది, సెక్యూర్డ్ అవుతుంది. సెక్యూర్ అంటే నాకు ఏదైనా జరిగినా మీకు అమౌంట్ వస్తుంది, భరోసా ఉంటుంది. భరోసా ఉంటుంది కదా. ఒకవేళ చేయలేదనుకోండి, ఏమైనా భరోసా ఇవ్వగలుగుతారా? ఏం లేదు. జాబ్ గ్యారంటీస్ లేవు ఇవాళ. ఇలాంటప్పుడు రేపొద్దున మీకు ఇంత చిన్న పిల్లలు ఉండొచ్చు, బహుశా ఆ పిల్లలను పెంచి పెద్ద చేయాలి, వాళ్ళకి మంచి స్టడీ ఇవ్వాలి, Yes. వాళ్ళకు ఒక ఉంటుంది. కాబట్టి ఆ స్టేజ్ వరకు మేము ఎవరు యాజ్ ఏ పేరెంట్గా మన బాధ్యత కాబట్టి వాళ్ళకు ఆ సపోర్ట్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే ఇలాంటి తీసుకున్నప్పుడు మనం సపోర్ట్ ఇవ్వగలుగుతాం. టర్మ్ పాలసీలలో మామూలు టర్మ్ పాలసీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది వాస్తవానికి. మామూలు పాలసీలో ఇప్పుడు అది ఇది 43,000 ఎలా వస్తుంది, మామూలుగా ఒక ₹1 కోటి పాలసీ అదే 30 years పర్సన్కి ఒక 40 years తీసుకున్నట్టయితే దగ్గర 28,000-30,000 అలా వస్తుంది. అంటే ఒక కొంచెం వేరియేషన్ ఉంటుంది. కానీ ఆ వేరియేషన్ ఉన్న ఆ మొత్తం అమౌంట్ ఆయనకు రిటర్న్ వస్తుంది, ఫస్ట్ నుంచి సెక్యూర్డ్ ఉంటుంది. దీనివల్ల ఆయనకు రేపు పొద్దున మధ్యలో కావాలంటే ఆయనకు డబ్బులు కూడా తీసుకునే ఆప్షన్, అంటే సరెండర్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు, తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని ఎప్పుడే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక కార్ తీసుకున్నాడు, కార్ తీసుకున్నప్పుడు కార్కి ఇన్సూరెన్స్ చేయిస్తారా? ఖచ్చితంగా. ఎంత దాని వాల్యూ? ఒక 10 lakhs 15 lakhs ఒక 20 lakhs. మరి దానికన్నా తక్కువనా మీ వాల్యూ? కాదు కదా. మీ ఓల్ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయ్యింది. సో ఇలాంటప్పుడు ఈ ఫ్యామిలీ మన పైన డిపెండ్ అయినప్పుడు మనం వీళ్ళకి ఏమి ఇస్తున్నాం, ఎప్పుడేం జరిగేది చెప్పలేము. మనం కరోనా గురించే మాట్లాడుకుంటున్నాం. కరోనా వచ్చింది, ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేరు, చేయలేము. కొన్ని ప్రికాషన్స్ తీసుకోగలిగాము, తద్వారా ఉండగలదు. ఎన్ని ఫ్యామిలీస్ లాస్ అయినాయి ఇప్పుడు. కాబట్టి అలాంటి దాన్ని మన దృష్టిలో ఉంచుకొని రేపొద్దున ఎవరేం చెప్పరు. ఇవన్నీ మామూలుగా ఫ్రీగా ఎవరు డబ్బులు పెట్టినా కూడా దొరకవు ఇలాంటి సమాచారాలు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లాంటి సమాచారం దొరికినా కూడా ఏదో లైట్గా తీసుకుంటుంటారు. కానీ ప్రాక్టికల్గా ఎవరైతే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూస్తుంటారో వాళ్ళకు మాత్రమే పెయిన్ తెలుస్తుంది. థెరిటికల్గా మామూలుగా మాట్లాడేటప్పుడు ఏముంది లేదు, మనకేం కాలేదు, మనకేం ఉంది, మనకు వచ్చినప్పుడు చూసుకుందాము, కాదు కూడా అనే ధీమలో ఉంటారు. కానీ అట్లా ఎప్పుడు ఉండకూడదు. బండ్లు అవుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ జీవన్ కిరణ్ అనే పాలసీని, అంటే జీవన్ కిరణే కాదు, ఇట్లాంటి పాలసీస్ ఏవైనా సరే, నేను ఇదే తీసుకోమని మీకు చెప్పడం కాదు, ఇలాంటి పాలసీలు ఏమున్నా సరే తీసుకోండి. లేదు నాకు ప్లానింగ్ ఉంది, నాకు ఓన్లీ ప్యూర్లీ నాకు టర్మే కావాలి, టర్మ్ తీసుకోండి. మ్యూచువల్ ఫండ్లో పెడతారా, ఇంకెక్కడైనా పెట్టుకుంటారా, మీకు కావాల్సిన ఆ టైంకి వచ్చేప్పటికి మీకు గ్రోత్ ఉండాలి, ప్లస్ ఇక్కడ కవరేజ్ ఉండాలి, అక్కడ మీకు వెల్త్ క్రియేషన్ కూడా జరగాలి. అలా ప్లాన్ మీకు ఏదైనా ఉన్నట్టయితే అది కూడా చేసుకోవచ్చు. అది నన్ను అప్రోచ్ అయినా నేను కూడా చెప్తాను, దానికి సంబంధించినవి ఎలా మీరు కావాలనేది కూడా చెప్తాను. కానీ ఏది లేనప్పుడు ఏదో ఒకటి ఉండాలనే దానికోసం మీకు ఇందులో కొత్తగా ఇప్పుడు పబ్లిక్ ఏదైతే ఉందో కస్టమర్ అడిగిన దాని డిమాండ్ ప్రకారంగా కార్పొరేషన్ డిజైన్ చేసి ఒక మంచి పాలసీని అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ పాలసీ గురించి కూడా అందరూ కూడా ఒకసారి ఏంటంటే ప్రేక్షకులందరూ కూడా ఆలోచించి తీసుకుంటే మంచిదని నేను అంటున్నాను. ఇంకేదన్నా మీకు సలహా సూచనలు కావాలన్నా, మీకు ఇంకా నా నుంచి ఏదో పాలసీని మీరు చేయండి సార్ అని అన్నా కూడా మీరు ఉన్న దగ్గర నుంచే పాలసీని ఇష్యూ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత దీనికి మెడికల్ అనేది ఉంటుంది కాబట్టి మీ నియర్ బైలో ఉన్నటువంటి డయాగ్నోసిస్ సెంటర్కి మాత్రం మీరు వెళ్ళి మెడికల్ టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. తద్వారా ఒకవేళ అండర్ రైటింగ్ రూల్స్ అనుగుణంగా దాంట్లో లోబడి పాలసీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైనా సలహా సూచనలు కావాలంటే మళ్ళీ నన్ను సంప్రదించవచ్చు, వారికి నేను సలహా సూచనలు ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.